ఏదో మళ్ళీ చాలా స్పీడ్గా చెప్పా. నిజమేనా? నిజమేనా? మంచిది, చాలా సంతోషం. అలాగే పుస్తకాల కంటే కూడా ముందుగా బైబిల్ ఓపెన్ చేసుకుని కనీసం చాలా మంది అయితే క్యాలెండర్ చూస్తారు ముందునే. ఏది ఇవాళ తారీఖు 25 కదా, 2 మాటలు అంటే టైం ఉండదు అసలు. 2 మాటలు చదవటం, ఆమెనంటాం, వెళ్ళిపోవటం. అసలుకి 119 అధ్యాయం చదివితే దానివల్ల ఎంత ప్రయోజనం ఉందో, ఎంత జ్ఞానం వస్తుందో, ఎంత మేలు వస్తుందో అది చక్కగా తెలుస్తుంది. అలంకారం, బట్టలు, వస్త్రాలు కూడా మన ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్ మనకి ఇండియాలో కూడా వచ్చేసింది. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ దోపిడీలు, రేపులు ఎక్కడ చూస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో యవనస్తులు మారిపోతున్నారు. అదొకటి మెయిన్. ఒకటి వస్త్రధారణ. బట్టల విషయంలో కూడా గత వారంలో కూడా నేను చెప్పాను కదా. ఆత్మీయ అలంకారం, శారీరకమైన అలంకరణ ఏ స్థితిలో దేవుని బిడ్డలు ఉండాలనే అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. ముఖ్యంగా యవనస్తులు ఏమవుతుందిలే, దేవుడు చెప్పాడు కదా నీ సుమంతుడు చేసుకో అన్నాడు కదా, కానీ కింద మాట గుర్తున్నట్లేదా? దానికి తగినట్టు ఏముంది? కింద మాట ఏముంది? తీర్పులోనికి వస్తుందని మర్చిపోతున్నారు. ఏముందిలే, తల్లిదండ్రులు ఏదైనా చెప్తే నా మేలు కోసం అనుకోవట్లా. ఏముంది? అప్పట్లో నువ్వు ఏదో ఒక పుస్తకం, ఒక చిన్న పుస్తకం చదివి కాలేజీలో చదివచ్చు. మా పుస్తకాలు, మా జ్ఞానం, మా చదువు ఏ పాటిది అనుకునే బిడ్డలు ఉన్నారు ఈ రోజుల్లో. తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు ఏదైనా చెప్పాలన్నా కూడా. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం ప్రేమటువంటి వాళ్ళారా. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే పురుషులు స్త్రీలాగా ఉన్నారు, స్త్రీలు పురుషులాగా ఉంటున్నారు. ఏమండి? ఇక ఎంత భయంకరంగా ఉందంటే పరిస్థితి. ఇక దాన్ని మళ్ళీ నేను చెప్తే సమయం లేదు. 8:50 15 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. 22వ 5వ వచనం చదవండి, నేను ముగిస్తాను. ఎవరి ఇంటున్నారా? ఎవరు బిడ్డలారా? స్త్రీ పురుషు వేషం వేసుకోకూడదంట. పురుషుడు స్త్రీ వేషం అంటే ఏమన్నారు? ఎవరికి హేయుడు? యెహోవాకి హేయుడు అంటారు. మరి చాలా మంది పురుషులు స్త్రీలాగా జరుపాలు వేసుకుని వెళ్తున్నారు. మరి దేవుడు ఏమన్నాడు? నువ్వు నా బిడ్డవు కాదంటున్నాడు. అది ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు అనుకుంటారా? ప్రతి క్షణం ఇప్పుడు కూడా అదే మాట. అది మానదు, మార్పు లేనిది దేవుని మాట. యుగాలు కూడా అదే శాసనం. ఇంకా అంటాడు కదా లేవి కాండంలో, మీ నుదుట వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించకూడదు, మీ గడ్డపు పక్కలను కొరకూడదు, చచ్చిన వారి కొరకు మీ దేవుని చేర్చుకోకూడదు, పచ్చబొట్లు మీ దేవుని పొడుచుకోకూడదు. అర్థమవుతుందా? ఎంతో ఇష్టం, హృదయ రాశి, ప్రేమ రాశి, హృదయాలు పచ్చని ఇంకు దొరికితున్నారు. అది చచ్చే 4 మంది మళ్ళీ గుర్తురాదు. క్షణికమైనటువంటి ఆవేశం యవన బిడ్డలకి, టీనేజ్ యువతి యువకులారా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మీకు ఇచ్చిన బలాన్ని, తలాంతుల్ని ఏమండి సంసోను సొలొమోను వలె దుర్వినియోగం చేసుకోవద్దు. యేసేపు వలె బలా అని సమాజం తల్లిదండ్రులు నేర్చుకునే విధంగా జీవించాలని, మరి ఆత్మీయ జీవితాన్ని ఏమండి ఇంకొక మాట చెప్పి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి కనుక దినములు ఏం కాదు. 10th క్లాస్కే నేను ఎంతోమందిలో చూసా. 10th క్లాస్ పాస్ అయితే బార్లో, నేను మా ఊర్లో చూసా. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు బార్లో పార్టీలు. దినములు చెడ్డవి కనుక అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకుంటూ జాగ్రత్తగా చూసుకోండి. ఎంతమందికి యవన బిడ్డలకి ఏదైనా మాట చెప్పామనుకో ఇట్లా పైకి కిందకి చూసే పరిస్థితి చాలా మంది యవన బిడ్డల్లో ఉంది. ఎంతమంది అసలు ప్రైజ్ లాంటి చెప్తున్నారు ఇక్కడ పెద్దలకి, తల్లిదండ్రులు కూడా నేను చాలాసార్లు గమనిస్తున్నాను. ఎంతమంది ప్రైజ్ లాంటి చెప్తున్నారు పెద్దలకి? ఇంటికి వచ్చిన పెద్దలకి ఎవరైనా ప్రైజ్ లాంటి చెప్తున్నారా? చెప్పిన వాళ్ళు దేవుడు దీవించుకోండి కాక, చెప్పని వాళ్ళు ఈరోజు నేర్చుకోండి. అది నువ్వేదో ప్రొఫెసర్ అనుకుంటున్నావేమో, నీ జ్ఞానం వెర్రితనం. అదే దేవుడు చెప్తున్నాడు. దేవుని జ్ఞానం సంపాదించుకుంటే నీకు ఆ తెలివి రాదు. ముందు తల్లిదండ్రులు ప్రేమించు, గౌరవించు. వారి యొక్క కష్టం, వారి యొక్క త్యాగం ప్రతి క్షణం కూడా